హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహర్షి శర్మ వ్లాగ్స్. నేను మీ మహర్షి శర్మ. చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో ఒక వ్లాగ్ వస్తుంది. ఆ వ్లాగ్ ఏంటంటే నా తిరుమల యాత్ర. నేను సింగిల్గా వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే నేను వైజాగ్ సింహాచలం రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో తిరుపతి యాత్ర సింగిల్గా వెళ్తున్నాను. 5 days ఉండబోతున్నాను. February 4th రథసప్తమి నాడు మినీ బ్రహ్మోత్సవం ఉంది. అది చూడడానికి వెళ్తున్నాను. అలాగే నేను ఏ దర్శనంకి వెళ్తున్నాను, ఏ ట్రైన్లో వెళ్తున్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఏంటనేది ఒక వ్లాగ్ రూపంలో చూపిస్తున్నాను. ఎవరైతే సింగిల్గా వస్తున్నారో తిరుమలకి వాళ్ళకి ఈ వ్లాగ్ అనేది ఉపయోగపడుతుంది. నాకైతే జస్ట్ ఆన్లైన్ టికెటే ఉంది, దర్శనం టికెట్. అకామిడేషన్ ఏమీ లేవు. సో నేను ఏం చేయబోతున్నాను, ఎక్కడున్నాను, ఏంటనేది ఈ వ్లాగ్ రూపంలో చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను విశాఖపట్నంలో సింహాచలం రైల్వే స్టేషన్లో ఉన్నాను. మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇదే సింహాచలం రైల్వే స్టేషన్. ఇది బుకింగ్ కౌంటర్ అన్నమాట. ప్రజెంట్ అయితే టైం 2 అవుతుంది. సో ఈరోజు అయితే నేను ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసరికి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17479. సో ముందు స్లీపర్లో రిజర్వేషన్ చేయించుకున్నాను, కానీ లాస్ట్లో ఏమైందో తెలియదు. కరెంట్ రిజర్వేషన్లో సెకండ్ ఏసీ ఉంటే నేను సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాను. సో ఇక్కడైతే డిస్ప్లే బోర్డు ఉంది. మన ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది ఏంటి అనేది డిస్ప్లేలో ఉంటుంది, చూద్దాము. సో మన ట్రైన్ నెంబర్ చూడొచ్చు, 17479 పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. 2:33కి అరైవల్ ప్లాట్ఫారం నెంబర్ 1లో. మనమైతే ఇప్పుడు సింహాచలం రైల్వే స్టేషన్లో ఉన్నాము. స్టేషన్ అంతా చాలా ఖాళీగా ఉంది. సో మనమైతే ప్లాట్ఫారం నెంబర్ 1లోకి అయితే వెళ్ళిపోదాము. టికెట్, దర్శన్ టికెట్ 3 months ముందు బుక్ చేసుకున్నా సరే పూరి తిరుపతి ట్రైన్కి ఎందుకు చేసుకున్నావు అని చాలామంది అడిగారు. ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది తిరుమల ఎక్స్ప్రెస్కి ఇస్తారు. ఈ ట్రైన్కి అందరూ లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ ట్రైన్కి ఏంటంటే మనకి కరెంట్ రిజర్వేషన్లో ఏసీ టికెట్స్ అయితే దొరుకుతాయి. సో నేనైతే ముందు స్లీపర్ చేయించుకున్నా, లాస్ట్ మినిట్లో సెకండ్ ఏసీకి చేయించుకున్నాను. సో ఎందుకంటే ఎక్కువ లాంగ్ ఆగుతుంది కాబట్టి ఏసీ కంఫర్ట్గా ఉండాలి, అలాగే సెక్యూరిటీ కూడా ఉండాలి అని చెప్పేసి సెకండ్ ఏసీకి అయితే చేయించుకున్నాను. స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. స్టేషన్ అంతా ఖాళీగానే ఉంది. సో ప్లాట్ఫారం నెంబర్ 1 మీదకి రావాలి అంటే మనం ఇలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాలి, తిరగాలి, మలుపులు తిరగాలి. A1 కోచ్ కాబట్టి ఇంజన్కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ సింహాచలం రైల్వే స్టేషన్ అంటే వైజాగ్ రైల్వే స్టేషన్లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ సింహాచలం రైల్వే స్టేషన్. ఎందుకంటే ఇక్కడ నుంచి సింహాచలం టెంపుల్ ఉంది, శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిది. ఆ దేవస్థానం దర్శనం కోసం, ఆ స్వామివారి దర్శనం కోసం ఇక్కడైతే మనకి ఈ స్టాప్ పెట్టారు. చాలా ఎక్స్ప్రెసెస్ అండ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అయితే అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్లో అయితే మన ట్రైన్ది డిస్ప్లే ఇచ్చేసారు, 17479 అని. సో మన కంపార్ట్మెంట్ వచ్చేసరికి A1 చాలా ముందరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు S5 దగ్గర ఉన్నాము. A1 దగ్గర అనేది చాలా చీకటిగా ఉంది. సో ట్రైన్ వచ్చింది, అనౌన్స్మెంట్ తర్వాత వెళ్దాము. సో స్టేషన్లో ఎవరు లేరు. నేను వచ్చి ఇలా కెమెరా పెట్టుకుని వ్లాగింగ్ చేస్తుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి హిందీలో ఏ ఊరు వెళ్తున్నారు, ఏ ట్రైను, ఏ కంపార్ట్మెంట్, ఏంటి, టికెట్ ఉందా అని అంటున్నారు. మన గెటప్ చూసి టికెట్ ఉందా అని అడిగారు, కానీ చూపించమని లేదు. సెక్యూరిటీ పర్పస్ మంచిదే, ఇలానే ఉండాలి. స్టేషన్లో అయితే లిటరల్గా ఎవరు లేరు, 2 పోలీసులు నేను తప్ప. సో అటుపక్క ప్లాట్ఫామ్ అంతా చాలా ఖాళీగా ఉంది. మన ట్రైన్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాము. సో ఇప్పుడైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ పర్సన్ ఎవరైతే కూర్చున్నారో మాటకి నేను ఎక్కడంటే అక్కడికి వచ్చి వెనకట్ల ఏదో ఎలాగోలాగా మాట కలుపుకొని చేస్తున్నాడు. ఏ ఊరు వెళ్తున్నా ఏంటన్నాడు, చాలా అనుమానాస్పదంగా ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ నుంచున్నాను, కొంత దూరం ఆగాడు. ఎందుకంటే ఇక్కడ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఆగానే ఇక్కడ ఆగిపోయాడు, నా కోసమే అలా చూస్తున్నాడు. సో మన కోచ్ అయితే అటుపక్క వచ్చింది, చాలా చీకటిగా ఉంది. నంబర్ 17479 పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ 1వ
నంబర్ ప్లాట్‌ఫామ్ పై వచ్చుచున్నది. 2:33కి రావాల్సిన ట్రైన్ 1 అవర్ లేట్‌తో సింహాచలం రైల్వే స్టేషన్ చేరుకోబోతుంది. ట్రైన్ అయితే వస్తుంది, దూరంగా ఉంది. అదిగో మన ట్రైన్ అయితే వచ్చేస్తూ ఉంది ప్లాట్ఫామ్ మీదకి. సో మనం ట్రావెల్ చేస్తున్నాము ఏసీ 2 టైర్లో. కోచ్ నెంబర్ వచ్చేసరికి A1, సీట్ నెంబర్ 6 సైడ్ అప్పర్. సో చీకటిగా ఉంది. ట్రైన్ ఎక్కిన తర్వాత చూద్దాము. ఎస్, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. A few hours later. సో నైట్ 11 అయింది. తిరుపతి అయితే రీచ్ అయిపోయాము హాఫ్ అన్ అవర్ లేట్తో. ఇప్పుడు బయటికి వెళ్ళి బస్ ఎక్కిసి కొండ మీదకి అయితే వెళ్ళిపోదాము. విష్ణు నివాసాల బస్ అయితే ఎక్కిసాను. అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర అన్నాము. ఇక్కడైతే మన లగేజ్ చెక్ చేస్తారు. ఇంకెక్కడి నుంచి డైరెక్ట్గా మనం తిరుమల వెళ్ళిపోదాము. తిరుమల కొండపైన బాలాజీ బస్ స్టాండ్ పక్కనే పద్మనాభన్ అనే ఉంది. ఎవరైతే సింగిల్స్కి వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీగా లాకర్ ఇస్తారు. ప్రజెంట్ నేను అక్కడ ఉండబోతున్నాను. అవే లాకర్ హాల్స్. ఇక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి లాకర్స్ అయితే ఇస్తారు. అండ్ ఇది అక్కడే రిసెప్షన్. అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి లాకర్ అనేది అలాట్ చేస్తారు. The next morning. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఇట్స్ డే 2. సో మార్నింగ్ లేచని ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడైతే నేను వెంగమామ సత్రంకి వెళ్తున్నాను టిఫిన్ చేయడానికి. అలాగే ఆ తర్వాత లక్కీ డిప్కి వెళ్దాము. లక్కీ డిప్ ఆఫ్లైన్ లక్కీ డిప్ చూద్దాము. ఇప్పుడైతే వెంగమామ సత్రంకి వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఎంత షాపింగ్ చాలా ఒక 50+ షాప్స్ అయితే ఉన్నాయి. టాయ్స్ ఇంకా గార్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇదైతే బాలాజీ బస్ స్టాండ్ పక్కన ప్రెజెంట్ లొకేషన్. సో కొంచెం ముందు అలా వచ్చేస్తే మనకైతే ఇక్కడ వచ్చాము అన్నమయ్య సర్కిల్. దీన్ని అన్నమయ్య సర్కిల్ అంటారు, లేదా లేపాక్షి సర్కిల్ అని కూడా అంటారు. ఇక్కడ చూడొచ్చు అన్నమయ్య వారు అండ్ ఫౌంటైన్. అండ్ దీని పక్కనే అక్కడ వెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనమిస్తారు. ఇది ఫోటో పాయింట్. చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడు వచ్చినా అక్కడ ఫొటోస్ తీసుకోండి. సో వెంగమామ అన్న సత్రంకి వచ్చేసాము మనం. లైన్ అయితే ఉంది, లోపలికి వెళ్దాము. సో వెంగమామ అన్న ప్రసాదం ఇక్కడ ఉంది, నేను వెళ్ళాలి. సో లంచ్లో ఫస్ట్ పొప్పర చట్నీ, ఇంకా క్యాబేజ్ కూర అండ్ పరవన్నం, ఇంకా అన్నం, సాంబార్, రసం, మజ్జిగ అయితే వస్తుంది. మన ప్రసాదంలో స్వామివారి ప్రసాదం స్వీకరించాము. కడుపు నిండా భోజనం తిన్నాము. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ నా ఫ్రెండ్ ఒకరు వచ్చారు. ఆ ఫ్రెండ్ని కలవబోతున్నాను ఇప్పుడు. కానీ శ్రీవారి సేవకు వచ్చారు. సో ప్రజెంట్ అయితే మనం తూర్పు మాడ వీధిలో ఉన్నాము. ఎంత గ్యాలరీస్ అనమాట. రేపు రథసప్తమి నాడు స్వామివారి 7 వాహనాల్లో 4 మాడ వీధుల్లో సంచరిస్తారు. స్వామివారు ఊరేగిస్తారు. సో భక్తులకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీస్లో కూర్చొని చూసే వెసులుబాటు కల్పించింది. దాని ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. ఇక్కడైతే కొంచెం రాబడిగానే ఉంది. సో టెంపుల్ ఎదురుగుండా అయితే వెళ్తున్నాము. సో సమ్మర్ అయితే వస్తుంది. ఇక్కడ వైట్ పెయింట్ అనేది మొదలు పెట్టేశారు. ఓయ్, నువ్వు కూడా దర్శనానికి వచ్చావా?
సో వైట్ కూలింగ్ పెయింట్ అయితే వేసారు. చల్లగా ఉంది నడుస్తుంటే. సిఆర్ ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ లక్కీ డిప్ అయిపోతున్నాను. సో రేపు సుప్రభాతంగా ఎగోతున్నాను. సో ఇదే లక్కీ డిప్ కౌంటర్ లైన్, ఇలా వెళ్ళాలి. సో ఈ లక్కీ డిప్ వేయడానికి ఒక లాగిన్తో ఇద్దరు చొప్పున చేయొచ్చు. నేను సింగిల్గా వెళ్తున్నాను కాబట్టి ఫోన్ నెంబర్ ఆధార్ పెట్టి సింగిల్గా వెళ్తున్నాను. సో లక్కీ డిప్ కానీ తగిలితే ఈవినింగ్ 5:30కి రిజల్ట్స్ ఇస్తారు. మనకు కానీ వస్తే ఫోన్ మెసేజ్ వస్తుంది, లేదా స్క్రీన్లో చూడొచ్చు లైవ్, అది కూడా చూపిస్తాను మీకు. సో వచ్చేమో ఇది లైన్ 3 కౌంటర్లు అయితే ఉన్నాయి, 1, 2, 3 కౌంటర్స్. నాకు లక్కీ నెంబర్ 3 అనమాట. సో సుప్రభాతానికి లక్కీ డిప్ అయితే ఇస్తాను. రిసిప్ట్ మీరు ఆల్రెడీ చూసారు. రిజల్ట్ అనేది సాయంత్రం 5:15కి డిస్ప్లే చూపిస్తారు. సో సాయంత్రం 5:15కి డైరెక్ట్గా నేను మీకు లైవ్ డిప్ అనేది చూపిస్తాను. సెలెక్ట్ అయిందా లేదా అని చూస్తాను. ఒకసారి సెలెక్ట్ అయితే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి చూపిస్తాను. A few hours later. సో లక్కీ డిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. డిస్ప్లే చూపిస్తున్నారు ఇది. సో ఇది వస్తుంది చూడండి నెంబర్స్. మన నెంబర్ అయితే 200. చూద్దాం. సో లక్కీ డిప్ అయితే వేసాము, మనకైతే రాలేదు. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది, అంటే మనకు తెలియదు. లక్కీ డిప్ తీసేటప్పుడు ప్రూఫ్ కింద ఇద్దరు ఎవరైతే లక్కీ డిప్ వేస్తారో వాళ్ళు పిలిచి వాళ్ళ చేతే డిప్ అనేది స్టార్ట్ చేస్తారు. అలా స్టార్టింగ్ నేనే ఉండడం వల్ల నన్ను పిలిచారు. సో నేను వెళ్ళి ఆ డిప్ నేనే స్టార్ట్ చేశాను. కానీ పేరులోనే ఉంది లక్కీ డిప్ అని. సో నాకైతే లక్ లేదు, రాలేదు. ఇంతకుముందు 2 సార్లు వచ్చింది, పర్లేదు. ఇంకా చేసేది ఉంది. ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి లాకర్స్ దగ్గరికి వెళ్ళి పడుకోవడమే. అండ్ రేపు మార్నింగ్ 3 o'clock లేచి ఆఫ్లైన్ రూమ్స్ కోసం మనం లైన్లో వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ టూర్ స్టార్ట్ చేయడం నేను సింగిల్గానే స్టార్ట్ చేశాను టూర్. కానీ మరో 2 వైజాగ్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు మరో 2 వస్తున్నారు, వాళ్ళకి రూమ్ కావాలి. సో నేను కూడా ఉంటా. 3 members టోటల్ ఆఫ్లైన్ రూమ్ తీసుకుందాము. మార్నింగ్ 3 o'clockకి లైన్లో ఉందాము సిఆర్ఆలో. సో మళ్ళీ అప్పుడు కలుసుకుందాము. Early the next morning. సో ఆఫ్లైన్ అకామిడేషన్ కోసం క్యూ లైన్లో అయితే గొడవలో చెప్తున్నాయి. ఎందుకంటే చాలామంది మధ్యలో దూరిపోతున్నారు. ఆ గొడవ అదే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్లైన్ అకామిడేషన్ రూమ్స్లో అయితే జరిగింది, గొడవ జరిగింది. ప్రతి లైన్లో ఉన్నాము, అడ్డంగా వస్తున్నారు. ఇక్కడ పోలీసులు సిబ్బంది అసలు ఏమీ లేరు ఇక్కడ. సో మీరు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త పడండి. సో ఇది ఫ్రెండ్స్ మన యాత్రలో డే 3లో ఆఫ్లైన్ అకామిడేషన్ కోసం వెళ్తే తోపులాట్ చూశారు కదా. చిన్న పెద్ద ముస్లిం ఉతకాంటారు చూసారా బాహుబలి సినిమాలో, అలా తేడా లేకుండా తోపులాట్ జరిగింది. అండ్ లేడీస్ జెంట్స్ పర్ ఫైట్ చేసారు, అది కవర్ చేయలేకపోయినా. బీభత్సంగా అయితే జరిగింది ఫైట్స్. తొక్కిస్లాట జరగబోయేది, ఆ టైంకి పోలీసులు వచ్చారు, కొంత ఏదో కంట్రోల్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు, బార్కెట్లు వేసారు.
సో ప్రెసెంట్ అయితే కంట్రోల్లోనే ఉంది, చూద్దాం. మీరు ఎప్పుడు వచ్చినా జాగ్రత్తగా ఉండండి. లైన్లోకి 2:30 కల్లా వచ్చింది. టికెట్స్ అనేది 5 o'clock నుంచి ఇష్యూ చేస్తారు. మీరు 2:30కి వస్తారనుకోండి, మీకు ఎటువంటి తోపులాట ఉండదు, చెప్పలేము. సో నేనైతే 2:30కే వచ్చాను లైన్లోకి. 2:30కి వచ్చాను ముగ్గురు కోసం. సో తోపులాట జరిగింది. హైట్ ఉండడం వల్ల నాకు అడ్వాంటేజ్. ఎంతమంది తోయగలిగినా నేను తట్టుకోగలిగాను. సో అది చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. A few hours later. సో చూసారు కదా, ఆఫ్లైన్లో అకామిడేషన్స్ కోసం తోపులాట గొడవ, లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా ఒకరినొకరు కొట్టుకున్నారు. సో మొత్తానికి మాకైతే రూమ్ అయితే అలాట్ అయిపోయింది. ఆ రూమ్ వచ్చేసరికి జిఎన్సీలో అలాట్ అయింది. ఆ రూమ్ ఎలా ఉంది ఏంటనే తెలా చూపిస్తాను. ఇప్పుడైతే నాది సుపదం ఎంట్రీలో ఉంజల్ సేవ. సో ఉంజల్ సేవ కలిపోతున్నాను సుపదం ఎంట్రీలో ఆర్జిత సేవలన్నిటికీ కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, సహస్రతి పరంకన్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, అలాగే డోనర్స్, ఇంకా 1 year బిలో ఇన్ఫాంట్స్ వాళ్ళందరికీ సుపదం నుంచి ఎంట్రీ. మన ఉంజల్ సేవ వల్ల మనం కూడా సుపదం ఎంట్రీ నుంచి వెళ్తున్నాము. ఇక్కడైతే ఫోన్ డిపాజిట్ చేసేద్దాము, దర్శనం అయిన తర్వాత కలుద్దాము. Few hours later. సో ఫ్రెండ్స్, ఉంజల్ సేవ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఉంజల్ సేవకి అయితే పంచకజ్జాయం అనే ప్రసాదం కూడా ఇస్తారు. ఆ ప్రసాదం నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంది. సో ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను. మాకు రూమ్ అలాట్ అయింది జిఎన్సీ దగ్గర. ఒకసారి డీప్గా కాకుండా కొంచెం ఫాస్ట్గానే సరే మాకు అలాట్ అయిన రూమ్ చూపిస్తాను. సో ఇది మాకు అలాట్ అయిన రూమ్ జిఎన్సీ. ఎదురుగుండా మీకు ఫస్ట్ నేను గీతోపదేశం పార్క్ చూపిస్తాను. అదిగో గీతోపదేశ రథం, శ్రీకృష్ణుల వారు, అర్జునుల వారు. ఈ ఏరియా వచ్చేసి జిఎన్సీ ఏరియా వచ్చేసరికి జిఎన్సీ ఏరియా. సో మాకైతే అలాట్ అయింది 603, జిఎన్సీలో 603F అనమాట. సో ఇదే మా రూమ్. ఒకసారి రూమ్ చూసేద్దాము. సో డోర్ ఓపెన్ చేయగానే మనం చూడొచ్చు ఇక్కడ 2 beds అయితే ఉన్నాయి. అండ్ 2 pillows ఉన్నాయి. 2 beds, 2 pillows, 2 blankets. అలాగే ఇక్కడ ఈ రూమ్లో అయితే 2 chairs ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్, మిర్రర్, డస్ట్బిన్స్, బెడ్ ల్యాంప్, ఫ్యాన్ చాలా చల్లగా ఉందని ఆపిస్తాము, ట్యూబ్లైట్ అండ్ విండోస్ ఉన్నాయి. ఈ కిటికీ తీస్తే గీతోపదేశం పార్క్ కింద చూపించాను కదా, చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి రూమ్ నెంబర్ 2. ఇది రూమ్ నెంబర్ 2. సో నేను ఇక్కడ ఉన్నా, అక్కడ మా వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కూడా ఒక చైర్ ఉంది, బ్యాగ్ పెట్టా, ఛార్జింగ్ సాకెట్, బ్లాంకెట్ చెప్పాను కదా, ఇంకో బ్లాంకెట్ ఇక్కడ తెచ్చాను. ఇక్కడ కూడా కిటికీ ఉంది, ట్యూబ్లైట్, ఫ్యాన్. అండ్ ఇక్కడ చూడండి అల్మారా. సో అల్మారా చూడండి, అలాగే పైన అటక ఇచ్చాడు. పెద్ద పెద్ద హెవీ లగేజెస్ ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఒక చిన్న అల్మారా అయితే ఇచ్చాడు. సో ఇప్పుడైతే వాష్రూమ్ చూసేద్దాము. ఇది బాత్రూమ్ అనమాట. హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ వస్తుంది. గీజర్, ఇది గీజర్ స్విచ్ ఆపిస్తాము. ప్రజెంట్ పని లేదు కాబట్టి గీజర్ ఆపిస్తాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. అండ్ ఇది వెస్టర్న్ స్టైల్ టాయిలెట్ విత్ ఫ్లష్ అండ్ హ్యాండ్ షవర్. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఫౌల్ స్మెల్ అంతా బయటపోవడానికి. సో రూమ్ అయితే చాలా బాగుంది. ఈ జిఎన్సీ అనేది స్టార్టింగ్లో ఉంటుంది, కొండకంగానే జిఎన్సీ ఉంటుంది. చూడండి, ఇది ఒక రూమ్ అనమాట. కిటికీ ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఈ రూమ్లో ఒకటి ఉంది, కుర్చీ, ఫ్యాన్ అండ్ అల్మారాస్. సో ఇది ఇంకో రూము. ఇక్కడైతే బెడ్స్ ఉన్నాయి, 2 beds అయితే ఉన్నాయి, 2 pillows, blankets, etc. 2 chairs and mirror, windows, etc. సో ఈ రూమ్ అనేది మాకు ఆఫ్లైన్లో అలాట్ అయింది. అందరికీ ఆఫ్లైన్లోనే అలాట్ అవుతుంది, ఆన్లైన్లో అలాట్ అవ్వదు ఇది. ఎందుకంటే ఇది టెంపుల్ నుంచి చాలా దూరం ఉంది. కొండ ఎంటర్ అవ్వగానే మనకి గీతోపదేశం పార్క్ అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, అదే జిఎన్సీ దగ్గర. సో ఈ రూమ్ ప్రైసింగ్ గురించి చెప్పాలంటే, ఈ రూమ్ ఒక రోజుకి 50 rupees టారిఫ్, కాషన్ డిపాజిట్ 500 rupees, టోటల్ 550 కట్ అవుతుంది. క్యాష్ తీసుకోరు, ఫోన్పే, గూగుల్ పే ఆర్ కార్డ్స్. అండ్
ఎక్స్టెన్షన్ ఒక రోజు అడిగి రిక్వెస్ట్ చేసి చేసుకోవచ్చు. సో మేమైతే ఫోన్పే చేస్తాం. ఫోన్పే చేయడం ద్వారా ఏంటంటే రూమ్ వెకేట్ చేసిన 2 అవర్స్లో మన అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది, కాషన్ డిపాజిట్. సో ఈ రోజుకి డే 3 అనేది అయిపోయింది, దర్శనం అయిపోయింది. మా వాళ్ళు సర్వదర్శనంకి వెళ్ళారు. సో సర్వదర్శనం 8 అవర్స్ పడుతుందని చెప్పేసి ఇక్కడ సమాచారం. అలాగే ఉంజల్ సేవ నాకు 4 అవర్స్ పట్టింది, ఇప్పుడే రూమ్కి వచ్చాను. సో ఇంకా ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రేపు రథసప్తమి నాడు స్వామివారి వాహనాలు చూద్దాము. సో డే 3 ఇలా ముగిసింది. డే 3 ఎలా స్టార్ట్ అయింది తెలుసు కదా మీకు ఆల్రెడీ. గొడవలు కొట్టుకున్నారు, ఇంకా చూపించలేదు. లేడీస్ జెంట్స్ కూడా కొట్టుకున్నారు తెలుసా, తోపులాట. ఒక పెద్ద అంటే ఉంటే 45 ఏళ్ళు కాడదాని భుజం మీద పెట్టి తోసాడు, చాలా దారుణం. అప్పుడే నా మొబైల్ తీసి రికార్డింగ్ స్టార్ట్ చేశా. అప్పటికి వాళ్ళు సైడ్ అయిపోయారు, కామ్గున్నారు, ఎదురుగుండా ఫైటింగ్ మీరు చూశారు. సో చాలా తప్పు అది. ఎక్కడికైనా వచ్చిన తర్వాత మనకు పేషెన్స్ ఉండాలి, అక్కదిడ్డంగా దూరుకోకూడదు లైన్లో. సుమారు 100 మంది అలా దూరిపోయారు లైన్లో. సో మనం చూసేమో వైకుంఠ ఏకాదశికి తొక్కిసలాట, మహాకుంభమేళలో తొక్కిసలాట. ఆ తొక్కిసలాటకి కారణం ఈ కంగారే. మనతో పాటు ఇతడి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది. మీరు ఎప్పుడైనా ఏ యాత్రకు వచ్చినా, ఎస్పెషల్లీ తిరుమల యాత్రకు వస్తే మీకు ఓపిక అనేది ఉండాలి. ఓపిక ఉంటేనే తిరుమల ప్లాన్ చేయండి, ఎందుకంటే దానివల్ల మనకి ఇబ్బంది, ఇతరులు కూడా ఇబ్బంది. ఆ లైన్లో పెద్దవాళ్ళు ఉన్నారు, 70-60 ఏళ్ళ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఊహించుకోండి, ఒక 100 మంది లైన్లో అడ్డదిడ్డంగా దూరారంటే పరిస్థితి ఎలా ఉంటుంది. మినీ తొక్కిసలాటలు అవ్వలే కదా, తోపులాట అయితే గట్టిగా అయింది. సో ఏం చేయలేం, మనందరూ పేషెన్స్ ఓపికగా ఉంటే ఇటువంటి సమస్య రాదు. నేనైతే టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ చేస్తే ఒక 10 నిమిషాల లోపల పోలీసులు అయితే అక్కడికి వచ్చారు. సో ఇది డే 3. డే 4 అనేది మనం రేపు సోమవారం వాహనాలు చూద్దాము. డే 5 మనం రిటర్న్ అయిపోతున్నాము. సో ఈ రోజుకి ఇంతే. మళ్ళీ రేపు మార్నింగ్ మనం ఆలయం ఎదురుకుండా కలుద్దాము. Early the next morning. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 4. సో ఇప్పుడైతే మేము రూమ్ నుంచి లేచాము, ఫ్రెషప్ అయిపోయాము. స్వామివారి వాహనాలు చూడబోతున్నాము, అక్కడికి వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాం వాహనాలు. సో ఇక్కడ చూసారు కదా ఇదంతా భక్తుల గ్యాలరీ. చూసారు కదా జనాలు ఎంతమంది వచ్చారు. A few hours later. సోమవారి వాహన వెళ్తున్నప్పుడు నేను మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి ఆఫ్లైన్లో లక్కీ డిప్ వేసాను. డే 4లో కూడా. డే 2 వేసా, డే 2 రాలేదు. డే 4 కూడా వచ్చి వేసాను. సో 5:30కి రిజల్ట్స్ వచ్చింది. ఆ రిజల్ట్స్ అప్పుడు ఇక్కడే ఉన్నాను. నాకైతే సుప్రభాతం వచ్చింది. సో ఈ మెమరబుల్ టూర్ రథసప్తమి నాడు వాహనాలు చూస్తూ మరుసటి రోజుకి సుప్రభాత సేవల లక్కీ డిప్ వచ్చింది. నా నంబర్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్ 382. ఇప్పుడు రాబోయే వీడియోలో నా నంబర్ చూపిస్తాను. సో రేపు L1 దర్శనం వెళ్ళబోతున్నాను బోనస్గా. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా ఉంది.
Early the next morning, ఓం నమో వెంకటేశాయ. గుడ్ మార్నింగ్. డే 5లో మొదటగా మన సుప్రభాత సేవ దర్శనంకి అయితే వెళ్ళబోతున్నాము. సో నేను లక్కీ డిప్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. సుప్రభాతం నాకు ఇది లక్కీ డిప్ రావడం ఇది 3వ సారి. ఓవరాల్గా నాకైతే లక్కీ డిప్ 6 times వచ్చింది. ఇది 6th time. అండ్ సుప్రభాతంకి 3rd time వెళ్తున్నాను L1 దర్శనం. సో నేను దర్శనంకి వెళ్తున్నాను. ఫ్రీ బస్ అయితే వెళ్తుంది చూడండి. 24 hours నడుస్తుంది. సుప్రభాతంకి వెళ్తున్నాను. మొబైల్ అయితే ఫోన్ రూమ్లోనే ఉంచేస్తున్నాను, అటుకెళ్ళట్లేదు. సో ఇక్కడి నుంచే మనం బయలుదేరిపోదాము, బస్సులో వెళ్ళిపోదాము. కమలాకుచూచుక కుంకుమతో నియతానునితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి. A few hours later. సుప్రభాత సేవ L1 దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. చాలా అంటే చాలా. L1 దగ్గరికి సుమారు 10 అడుగుల దూరం వరకు వెళ్ళాము, చూసాము. ముఖ్యంగా దర్శనం అయిన తర్వాత తీర్థం పుచ్చుకున్నాము. సుప్రభాత తీర్థంకి ఒక చరిత్ర ఉంది, స్టోరీ ఉంది. అది మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలిస్తే కమెంట్ చేయండి. సో ఈరోజైతే దర్శనం అయిపోయింది. టోటల్గా ఫుల్లీ సాటిస్ఫైడ్ టూర్. అండ్ మాకు అరప్రసాదం కూడా దొరికింది. సో డే 5 ఈరోజు మార్నింగ్ 10:40కి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో నేనైతే వైజాగ్ రిటర్న్ అవుతున్నాను. సో ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేసేస్తున్నాము. సో మనం రూమ్ వెకేట్ చేసి చెక్అవుట్ చేసేద్దాం. సో రూమ్ అయితే సక్సెస్ఫుల్గా చెక్అవుట్ చేసాము. 1 day ఓవర్ స్టే కూడా చేసాము. దానికి 50 rupees కట్ అవుతుంది. మిగతా అమౌంట్ అనేది క్యాష్ డిపాజిట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కొండ కిందకి వెళ్ళి లోపల వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను ఫ్రీ బస్ పట్టుకుని రాంబగీచా బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి కింద తిరుపతికి బయలుదేరుతాము. 10:40కి ట్రైన్ ఎక్కేస్తాను. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది, పెట్టేశారు. ఈరోజు మనం ట్రావెల్ చేస్తుంది 3rd ACలో. మన కోచ్ నెంబర్ వచ్చేసరికి B4, నా బర్త్ నెంబర్ వచ్చేసరికి 30 అప్పర్ బర్త్. సో 5 days పాటు యాత్రలో ఉన్నాను. సో ఇది డే జర్నీ ట్రైన్. సో 30 అప్పర్ బర్త్ ఎందుకు తీసుకున్నానంటే ఈ ట్రైన్ అనేది డే జర్నీ. ఇక్కడ మార్నింగ్ 10:40కి బయలుదేరుతుంది. వైజాగ్ వచ్చేసరికి 4:30కి వస్తుంది. నేను దిగాల్సింది సింహాచలం 5:30కి అయితే వస్తుంది. సో అందుకని చెప్పేసి అప్పర్ బర్త్ తీసుకున్నాను. early the next morning, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 6. నేనైతే మనం ఎక్కడైతే ఈ ట్రావెల్ అనేది మొదలు పెట్టామో తిరిగి అక్కడికే వచ్చాము. మనమైతే ప్రజెంట్ సింహాచలం రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మన యాత్ర ప్రారంభమైంది అండ్ ఇక్కడే మన యాత్ర కూడా ముగుస్తుంది. సో మా ట్రైన్ అయితే సింహాచలం దింపిస్తుంది. అయితే మా ఫ్రెండ్ అయితే కుంభమేళ వెళ్ళాడు. కుంభమేళ నుంచి రిటర్న్ కోర్బాలింగ్ ఎక్స్ప్రెస్లో మరొక 20 minutesలో వస్తున్నాడు. సో వాడిని మీట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఈ వ్లాగ్ ఎంతటితో అయితే ఎండ్ అవుతుంది. మీరు కనుక ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.